Good morning, church. అందరికీ శుభోదయం అండి. Okay, this is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. పాస్టర్ గారి పేరు శ్రీనివాసన్ గారు. ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి సంఘం నందు పరిచయం చేస్తున్నారు. How do you do all? అందరూ బాగున్నారా అండి? You had your breakfast? బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? Okay, it's good to eat. తినడం మంచిదే. At the same time, అదే విధంగా be in the presence of God is also very, very important. అదే విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండటం కూడా చాలా ముఖ్యమైన విషయం. God has given us one more new day in our lives to glorify His holy name. దేవుడు ఆయన యొక్క నామాన్ని ఘనపరచడానికి మన యొక్క జీవితాల్లో ఒక నూతన రోజుని దయచేసి ఉన్నారు. God has also given us a beautiful shower, a drizzling. దేవుడు మనకు మంచి వర్షాన్ని తుప్పర్ని మనకు దయచేస్తున్నారు. That's why pastors are not able to go to their churches in time. అందుకే పాస్టర్లు పాపం సమయానికి చర్చికి వెళ్ళలేకపోతున్నారు. Okay, before we step into the Word of God, I greet you all in the most precious name of our Lord and Savior Jesus Christ. మన వాక్యంలోనికి వెళ్ళక ముందు పరిశుద్ధమైన దేవుని యొక్క నామాన్ని మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. Okay, shall we close our eyes and look to the Lord in prayer? మనందరం కళ్ళు మూసుకుని దేవునికి ప్రార్థించుకుందాము. Gracious God, our loving Heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవ పరలోకమందున్న మా తండ్రి నీ యొక్క నామాన్ని మేము ఘనపరచుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship Thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Bless us, Lord. మమ్మల్ని ఆశీర్వదించండి. Speak with us. మీరు మాతో మాట్లాడండి. We commit ourselves into Thy mighty hands. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాము In తండ్రి. Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. Okay, let's turn our Bibles to the book of Daniel. The book of Daniel, chapter 1, verses from 3 to 8. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దానియేలు మొదటి అధ్యాయము 3 నుంచి 8 వచనాలు చదువుకుని ఉన్నాం. Okay, can anyone read verse 8? 8వ వచనం ఎవరైనా చదవండి. రాజు రాజు భుజించు భోజనమును భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. My God, very long. చాలా పెద్దదండి. Okay, the title of my message this morning is ఈ ఉదయకాల సమయంలో నా అంశం పేరు ఏంటంటే every human being must have these. ప్రతి ఒక్క మనుష్యుడికి ఇవి ఉండాలి. Not only Christians, క్రైస్తవులే కాదండి, every human being. ప్రతి మనుష్యుడు. That's what my title says, every Christian, not every Christian. Every human being. అందుకే నా అంశం ప్రతి క్రైస్తవుడు అనట్లేదు కానీ ప్రతి మనుష్యుడు అని చెప్తున్నా. Okay, these are very, very important in every human being's life. ఇవన్నీ ప్రతి మనిషి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనవి. Okay, verse 8 says like this. 8వ వచనం ఇలా చెప్పబడుతుంది. But according to verse 8, I have chosen this title. ఆ 8వ వచనం ప్రకారముగా నేను ఈ యొక్క అంశాన్ని తీసుకుని ఉన్నాను. Okay, according to verse 8. 8వ వచనం ప్రకారం. Okay, I would like to give you 3 B's. 3 B'లు చెప్తాను ఈ రోజు. B cube. 3 B'లు. Okay, often pastors they question me, Stevenson pastor, how do you get all these cubes in your every message? నన్ను చాలా మంది పాస్టర్లు అడుగుతుంటారు, పాస్టర్ గారు అంటే మీరు చెప్పే ప్రతి వాక్యంలోనూ 3 కలిసి వచ్చేలాగా ఎలా చెప్పగలుగుతారు అని. He is giving and I am saying. ఆయన ఇస్తున్నాడు, నేను చెప్తున్నాను. Okay, instead of going through the commentaries, okay, it's good to go through commentaries. ఆ రాసిన వాటిని చదవటం మంచిదే, But better than that, దానికంటే మంచిది ఏంటంటే kneel down, మోకరించండి, open your Bible, మీ బైబిల్ తెరవండి, ask your God, దేవుణ్ణి అడగండి, and He will let you know what to tell, how to explain. He will explain everything. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా అర్థమయ్యేలాగా వివరించాలి అని ఆయన మనకు నేర్పిస్తాడు. Okay, I have completed my Master of Theology. నేను నా యొక్క మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసి ఉన్నాను. It's good to have such kind of degrees in our life. మన జీవితంలో అటువంటి డిగ్రీ పట్టాలు ఉండడం మంచిదే. But please don't
completely depend upon that to preach the word of God. దేవుని వాక్యం బోధించడానికి పూర్తిగా ఆ డిగ్రీల మీద మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. Theology is important, మీరు ఆ థియాలజీ అనేది ముఖ్యమైనదే. but better than your theology, దానికంటే ముఖ్యమైనది ఏంటంటే neology is more important than your theology. మోకరిల్లటం అనేది మీరు మీ చదువు కన్నా చాలా ముఖ్యమైనది. See, nowadays pastors are not doing like that. చాలా మంది పాస్టర్లు అలా చేయట్లేదండి. Often they depend upon their degrees. చాలా మంది వాళ్ళ చదువు మీద ఆధారపడుతూ ఉంటారు. Okay, let's come back to our message. మన అంశంలోకి వచ్చేద్దాం. Okay, the first B is what? The first B is, మొదటి పి. what did they means those four, Daniel, Shadrach, Meshach and Abednego say. What did they say? అక్కడ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏం చెప్పి ఉన్నారు? Okay, the word of God says like this. దేవుని వాక్యంలో చెప్పబడింది. But Daniel purposed in the heart that he would not defile himself. ఇక్కడ దానియేలు తనంతా తాను ఇలా అనుకుంటున్నాడు, తను అవన్నీ పుచ్చుకొని తనని తాను అపవిత్రపరచుకొనకూడదు అనుకుంటున్నాడు. In that particular word, 3 different points are there. ఆ వచనంలోనే 3 వేరు విషయాలు ఉన్నాయి. Why did these 3 or 4 people say like that? ఈ నలుగురు ఎందుకలా చెప్పారండి? Because they don't want to defile themselves, వాళ్ళు అపవిత్రపరచుకొనకూడదు అనుకుంటున్నారు. which means దాని అర్థం sin should not dominate their spiritual lives. పాపం వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకూడదు. In other words, వేరే విధంగా చెప్పాలంటే they want to bury their sin. వాళ్ళ యొక్క పాపాన్ని పాతి So the పెట్టాలనుకుంటున్నారు. first B is మొదటి బి ఏంటంటే bury your sins. మీ పాపాన్ని పాతి పెట్టండి. What is the meaning of burial? Burial means okay, bury your sin. పాపాన్ని సమాధి చేయాలి. After death, చనిపోయిన తర్వాత what people are going to do? ఏం చేస్తారంటే మనుషుల్ని They bury us. పాతి పెట్టేస్తాం. Likewise, అదే విధంగా there is one dangerous thing in your life, మీ జీవితంలో కూడా ఒక ప్రమాదకరమైనటువంటి ఒక పని ఉంది. and that dangerous enemy or thing is sin. ఆ ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే మన పాపం. Dear friends, sin is very, very dangerous. Not one very dangerous, but very, very number of varies. ఇప్పుడు స్నేహితులారా, పాపం అనేది ఊరికే ప్రమాదం కాదు, అది చాలా 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 And ప్రమాదకరమైనది. that sin deceived Adam and Eve. ఆ పాపమే ఆదాంని అవ్వని మోసపుచ్చింది. That same sin deceived Samson, అదే పాపం సంసోన్ని మోసం చేసింది. David, దావీదుని, Solomon. రాజైన సొలొమోను రాజుని. Okay. Sin has been deceiving everyone years together. సంవత్సరాల తరబడి పాపం ప్రతి మనుష్యుణ్ణి మోసం చేసుకుంటూనే వస్తుంది. Very few people are able to get victory over sin. చాలా అరుదైనటువంటి వ్యక్తులు మాత్రమే ఈ పాపంని జయించగలుగుతున్నారు. People like Joseph, యోసేపు వంటి వారు, people like Job, యోబు వంటి వారు. but most of the people are under sin and in sin. అందరూ పాపము కింద పాపములో బ్రతుకుతున్న వారే. Because sin itself is a clever person. పాపం తనంతట తానే తెలివైనది. That's what the word of God in Hebrew chapter 12 verse 1 says like this. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో బైబిల్ ఇలా చెప్తుంది. Hebrew chapter 12 verse 1. Can you read that one? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు. Okay. What that particular verse says? ఈ వచనం ఏం చెప్తుందండి?
Okay, because sin is very clever, పాపం చాలా తెలివైనది కాబట్టి it can deceive anyone. అది ఎవరినైనా మోసం చేయగలదు. So be careful. జాగ్రత్తగా ఉండండి. You be careful. మీరు జాగ్రత్తగా ఉండండి. If sin is clever, పాపం తెలివైనది అయితే you must be cleverer than sin. మీరు పాపము కంటే తెలివైన వారిగా ఉండాలి. Otherwise, లేదనుకోండి it will deceive you. అది మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది. If you are strong enough, మీరు ఇంకా బలంగా ఉంటే no sin can deceive you. ఏ పాపం మిమ్మల్ని మోసం చేయలేదు. Okay, let me tell another D. నేను ఇంకొక డి గురించి చెప్తా. No sin can defeat you. ఏ పాపం మిమ్మల్ని ఓడించలేదు. Okay, let me tell another D. ఇంకొక డి చెప్తా. No sin can delete you from Jesus Christ. ఏ పాపము మిమ్మల్ని దేవుళ్ళ నుంచి తొలగించలేదు. You're getting my point? చెప్పింది అర్థమైందండి? So dear friends, never and ever underestimate sin. ఎప్పుడు మీ యొక్క పాపం తక్కువ అంచనా వేయొద్దు. Okay, if you want to get victory over sin, you must do one thing. మీరు పాపం మీద జయం పొందాలి అని అంటే మీరందరూ ఒక పని చేయాలి. Bury it in the ground దాన్ని పాతి పెట్టేయాలండి. with the help of Jesus Christ. దేవుని సహాయంతో. That's what Saint Paul says like this. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. Through the help of Jesus Christ, I can do anything and everything in this world. నేను దేవుని ద్వారా ఏదైనా దేన్నైనా సాధించగలను. You as a human being cannot do on yourself. ఒక మనిషిగా నీ అంతట నువ్వు అది చేయలేవు. But with the help of Jesus Christ, దేవుని సహాయం పొంది you can do anything. ఏదైనా చేయగలవు. You will get an enormous strength from Jesus Christ. దేవుని నుంచి చాలా గొప్ప శక్తిని A mighty power from Jesus Christ. గొప్ప శక్తిని దేవుని నుంచి పొందుతావు. And that kind of power Samson had before he committed sin with Delilah. దెలీలాతో పాపం చేయక ముందు సంసోను కూడా అటువంటి గొప్ప శక్తి కలిగి ఉన్నాడు. That's what we saw last week. అందుకే మనం గత వారం చదివి ఉన్నాం. But after committing sin, పాపం చేసిన తర్వాత he lost his spirit ఆయన యొక్క of God. దేవుని ఆత్మని కోల్పోయాడు. He lost his strength. ఆయన శక్తిని కోల్పోయాడు. Of course, eventually he lost everything. ఆ తర్వాత సమస్తాన్ని కోల్పోయాడు. Because he did not bury his sin, ఆయన పాపాన్ని పాతి పెట్టలేదు. and that sin buried him. ఆ పాపమే అతన్ని పాతి పెట్టేసింది. So be careful. జాగ్రత్తగా ఉండండి. You may be a strong person in this world. మీరు లోకంలో ఎంత గొప్ప శక్తి You may be the strongest person in this world. లోకంలో మీరే శక్తివంతులు అయి ఉండొచ్చు. But sin is not only a clever person, but the strongest person. పాపం తెలివైనదే కాదు, బలమైనది కూడా. So be careful with sin. పాపంతో జాగ్రత్తగా ఉండండి. So look at the life of Daniel, Shadrach, Meshach and Abednego. ఇక్కడ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో యొక్క జీవితాలు మనం చూసినట్లయితే What did they say? ఏం చెప్పారండి? We don't want to defile ourselves. మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకూడదు. We want to be holy. మేము పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాం. That's what they said. That's what they said. అందుకే వాళ్ళు చెప్తున్నారు, We would like to bury our sin. మా యొక్క పాపాన్ని మేము పాతి పెట్టాలనుకుంటున్నాము. Okay. Can you read verse 5? 5వ వచనం చదవండి. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు. Okay, the king's portion is prepared for these 4 people. రాజు యొక్క దానిలో ఒక భాగాన్ని ఈ మనుషుల కొరకు అది ఇవ్వబడింది. Okay, let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తాను. Okay, tell me what kind of food kings usually take in? ఒక రాజు ఎటువంటి ఆహారం భుజిస్తాడండి? A delicious food, చాలా మంచి ఆహారం తీసుకుంటాడు. very expensive. చాలా ఖరీదైంది. Okay, when such kind of food was brought in front of these people, they say, we don't want to touch this one. అటువంటి ఆహారం వీరి దగ్గరికి తీసుకువచ్చినప్పుడు వీళ్ళు ఏమంటున్నారండి? మేము దీన్ని ముట్టుకోము. If the same thing happens in your life, అదే మీ జీవితాల్లో జరిగింది అనుకోండి,
What are you going to do then? మీరేం చెప్తారండి? Rejection or acceptation? తిరస్కరిస్తారా, తీసుకుంటారా? Or let me tell you 2 R's R letter. 2 R'ని చెప్తాను. Reject or receive? తిరస్కరిస్తారా, తీసుకుంటారా? Because that food is very not only costly but very delicious. అది ఖరీదైనది కాదండి, కానీ చాలా మంచి అయిన ఆహారం. But such kind of costly and delicious food was brought in front of these people. They simply said, we don't want to touch this one. అటువంటి ఖరీదైన మధురమైన ఆహారాన్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ముట్టుకోము అని Okay, చెప్తున్నారు. dear friends, let me tell you, I as a pastor, నా ప్రియ స్నేహితులారా, ఒక పాస్టర్ గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, in this world, ఈ లోకంలో the things of this world ఈ లోక సంబంధమైన వస్తువులు may be very costly, చాలా ఖరీదైనవి, may be very delicious, చాలా మంచివై ఉండొచ్చు. but still, అయినా కూడా if God doesn't like such kind of things, దేవునికి అటువంటివి ఇష్టం లేని you also reject. వాటిని మీరు తిరస్కరించాలి. Please don't look at the expansion or the expensive of those things. అవి ఎంత ఖరీదైనవి అని చూడటం మానేయండి. Because God rejected, దేవుడు so తిరస్కరించాడు, you just simply reject. మీరు కూడా తిరస్కరించాలి. Okay, this gold cost 2 crores of rupees. ఈ యొక్క బంగారం ఒక 2 కోట్ల అనుకున్నాడు, God rejected it. దేవుడు వద్దన్నాడు. God doesn't know the value of gold in India especially. ఇండియాలో బంగారం ధర ఏంటి అని దేవుడికి పాపం తెలియకపోవచ్చు. Okay, other country people, they don't want to put on, okay, golden jewelries. వేరే దేశస్తులు ఈ బంగారం ఇవన్నీ వాడరండి. That's what I was not born in other countries. అందుకే నేను వేరే దేశంలో I పుట్టలేదు, was born in India. ఇండియాలో పుట్టాను. So I, being an Indian, how can I reject? ఒక ఇండియా వాడిగా నేను దాన్ని ఎలా తిరస్కరిస్తానండి? Okay, this gold may not be an expensive one in heaven, ఈ బంగారం పరలోకంలో విలువైనది కాకపోవచ్చు. but who cares? ఎవరికి కావాలండి? I don't care. నాకు అనవసరం అది. This is very precious. ఇది చాలా అరుదైనది, This is very costly. చాలా ఖరీదైనది, This is very expensive. చాలా ఖరీదైనది. Whenever I put on these golden jewelry on my neck or around my neck, people will look at me and, oh, what a rich person he is or she is. ఎప్పుడైతే ఈ బంగారం మన మెడలో వేసుకుంటామో చూసిన వాళ్ళందరూ అనుకుంటారు, వీళ్ళు మంచి సౌండ్ పార్టీయే అనుకుంటూ ఉంటారు. So how can I reject such a great opportunity? అటువంటి గొప్ప అవకాశం నేను ఎలా వదులుకుంటానండి? If you are a Christian, మీరు క్రైస్తవులు అయితే bury that mind against God. దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆ మనస్సును మీరు పాతి పెట్టేయాలి. I hope you got my point. నేను చెప్పిన అర్థమైంది అనుకుంటున్నాను. Of course, this gold costs 2 crores of rupees. ఈ యొక్క బంగారం 2 కోట్ల ఖరీదు అయి ఉండొచ్చు. But in his sight, దేవుని యొక్క దృష్టిలో because God rejected it, దేవుడు దాన్ని తిరస్కరించాడు కాబట్టి you must reject it. There is no other option. That's all. మీరు దాన్ని తిరస్కరించాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. You got my point? చెప్పిన అర్థమైంది కదండి. Okay, Achan. Look at the life of Achan. ఆకాను జీవితాన్ని చూసాం అనుకోండి, What happened? ఏమైందండి? God said, దేవుడు ఏం చెప్పాడు? Joshua, యెహోషువ, listen to me. నేను చెప్పేది విను. Okay, you are going to fight with your enemies. నీ యొక్క శత్రువులతో యుద్ధానికి వెళ్తున్నావు. After going there, అక్కడికి వెళ్ళిన తర్వాత number of attractive things will be seen. అనేకమైనటువంటి ఆకర్షణీయమైన వస్తువులు మీరు చూస్తారు. Don't touch anything. దేన్ని ముట్టుకోవద్దు, Don't take anything. దేన్ని తీసుకోవద్దు. But after going there, Achan forgot God's don'ts. అక్కడికి వెళ్ళిన తరువాత ఆకాను దేవుడు చేయొద్దు అని మర్చిపోయాడు. And he looked at that thing. ఆ వస్తువుని చూశాడు. Oh, these clothes are very beautiful. ఈ బట్టలు చాలా బాగున్నాయి, Oh, these things are very attractive. చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. He could not bury his sinful nature. ఆయన పాపపు ప్రవర్తనని ఆయన పాతి పెట్టలేకపోయాడు. You know what happened after that? తర్వాత ఏం జరిగింది తెలుసా అండి? He brought and kept middle of, buried middle of his house.
ఆ యొక్క గుడారము యొక్క మధ్య భాగంలో ఈ వస్త్రాలన్నీ పాతి పెట్టాడు. And because of Achan's sin, ఆకాను యొక్క పాపము వలన the whole Israel was defeated by its enemies. ఆ యొక్క పాపం వల్ల ఇశ్రాయేలు అందరూ వాళ్ళ శత్రువుల చేతిలో ఓడిపోబడ్డారు. Listen to me. I am going to the second point. నేను రెండో విషయానికి వెళ్తాను. If you don't listen to me, if you don't bury your sin, that sin will bury you, my dear friend. మీరు మీ పాపాన్ని పాతి పెట్టకపోతే మీ పాపం మిమ్మల్ని పాతి పెట్టేస్తుంది. I hope you got my point. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. Okay, can you read Romans chapter 6 verse 6? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. Okay, verse 6 says like this. 6వ వచనం ఇలా చెప్తుందండి. Let not your sin overtake you or dominate you or rule over you. మీ యొక్క పాపము మిమ్మల్ని అణిచివేసి మీ పైన అది అధికారం చెలాయించకుండా ఉండాలి. Okay, once you were without Christ, మీరు దేవుడు లేకుండా ఉన్నారు ఒకప్పుడు. but now you are with Christ and in Christ. మీరు దేవునితో దేవునిలో ఉన్నారు ఇప్పుడు. For let not that sin rule over you. ఆ పాపము మీ మీద ఏలుబడి చేయదు. Leave it. దాన్ని అక్కడ విడిచిపెట్టండి. Bury it. దాన్ని అక్కడ పాతి పెట్టండి. And crush it, putting it under your feet. దాన్ని మీ కాలి కింద వేసి తొక్కివేయండి. How you are going to find out which is right and which is wrong? ఏది మంచి ఏది చెడు అని మీకు ఎలా తెలుస్తుంది? Which is sin and which is not? ఏది పాపం ఏది పాపం కాదని మీకు ఎలా తెలుస్తుంది? You have to go through your Bible. మీరు ఆ బైబిల్ చదవాలండి. Okay, if you go through your newspaper, ఒకవేళ మీరు పేపర్ ని చదివినట్లయితే what happens? ఏం జరుగుతుందండి? You will come to know, okay, what is happening in the world. ఈ లోకంలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. Why cheating? ఎందుకు మోసం చేస్తున్నారు? Why thieves? ఎందుకు దొంగతనం చేస్తున్నారు? Okay, why dashing each other? ఎందుకు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు? Okay, if you go through the Bible, బైబిల్ కింద వెళ్ళినట్లయితే you will come to know why all these things are happening. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు తెలుస్తుంది. Did you get my point? చెప్పిన అర్థమైంది కదండి? Okay, if you go through your newspaper, you will come to know why things are against God. మీరు ఒక పేపర్ లో చదివినప్పుడు దేవునికి ఇవన్నీ ఎలా వ్యతిరేకంగా ఉన్నాయో తెలుస్తాయి. If you go through your Bible, మీరు బైబిల్లో చదివినప్పుడు you will come to know why all these things are happening. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో మీకు తెలుస్తుంది. Because every human being is against God. That's what all these things are happening. ఎందుకంటే ప్రతి మనుషుడు దేవునికి వ్యతిరేకంగా ఉండడానికి ఇవన్నీ జరుగుతున్నాయి. So go through your newspaper. ఈ దినపత్రికలు చదవండి. At the same time, అదే సమయంలో never forget to go through or read your Bible. ఈ బైబిల్ చదవటం మాత్రం మర్చిపోవద్దు. Okay, at least once in a year. At least read your Bible. సంవత్సరంలో ఒక్కసారైనా బైబిల్ చదవాలి. Don't trust the word of God, because the word of God says read your Bible, pray every day. No, don't listen to that sign. బైబిల్ అంటే ప్రతిరోజు బైబిల్ చదవమని ప్రతిరోజు ప్రార్థన చేయమని చెప్తుంది. అది వద్దులేండి మనకు. Okay, please read your Bible every day. దయచేసి రోజు మీ బైబిల్ చదవండి. Okay, again read verse 8. 8వ వచనంకి వచ్చేయండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. Daniel chapter 1 verse 8. దానియేలు 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. What they are trying to do again? ఇక్కడ మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారండి? No, if they bury their sin, then what do they want to become? అలా పాపాన్ని పాతి పెట్టేస్తే వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు? They want to build up their righteousness. So the second B is build up your righteousness. వాళ్ళ నీతిని నిర్మించుకోవాలనుకుంటున్నారు. Because in the first point they have buried their sin.
మొదటి విషయంలో వాళ్ళ పాపాన్ని పాతి పెట్టేసి ఉన్నారు. And the second point, రెండవ దాంట్లో the second B is రెండవ బి ఏంటంటే build up your righteousness. ఈ నీతిని నిర్మించుకోవాలి. Okay, we don't want to continue in sin. మనం పాపంలోనే కొనసాగాలి We అన్నది. want to be a righteousness. మన నీతిలో బ్రతకాలి. Okay, that's what the word of God says like this. అందుకే దేవుని యొక్క వాక్యాలు చెప్తుందండి, You are called to be holy. మీరు పరిశుద్ధులగుటకే పిలువబడ్డారు. Okay, can you turn your Bibles to the first epistle of Thessalonians chapter 4 verse 7. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని దేవుడు మనల్ని పిలిచెను గాని పవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు. Okay, God wants us to be holy. దేవుడు మనం పరిశుద్ధులుగా ఉండాలి God అనుకుంటున్నాడు. wants us to be a righteous people. దేవుడు మన నీతిమంతులుగా ఉండాలనుకుంటున్నాడు. You may be a poor person. నువ్వు పేదవాడివై ఉండొచ్చు. You may not be a rich person. నువ్వు ధనవంతుడు కాకపోవచ్చు. You may not be illiterate. నువ్వు చదువుకుని వాడివై ఉండొచ్చు. You may not have a brilliance. నీకు తెలివి లేకపోవచ్చు. But still God says, be a righteous person. మీరు నీతిమంతులుగా ఉండండి అని దేవుడు Build up your righteousness with the help of Jesus Christ. దేవుని సహాయంతో మీ యొక్క నీతిని నిర్మించుకోవాలి. Why did God call us? దేవుడు ఎందుకు పిలిచాడండి మనల్ని? To be holy, పరిశుద్ధులుగా to be ఉండడానికి, righteous. మన నీతిగా ఉండడానికి. Okay, let's examine ourselves as Saint Paul said. అపోస్తలుడైన పౌలు చెప్పిన విధంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. Examine yourself whether you are in faith or not, మీరు నీ విశ్వాసంలో ఉన్నారా లేదా, whether you are in righteousness or not, మీరు నీతిలో ఉన్నారా లేదా, whether you are holy or not, మీరు పరిశుద్ధులై ఉన్నారా లేదా, whether you are in Christ or not, మీరు క్రీస్తులో ఉన్నారా లేదా, whether you are with Christ or not. మీరు దేవునితో ఉన్నారా లేదా. If these things are not in you, మీరు మీలో లేకపోతే then you have to recheck your Christian life మీ యొక్క క్రైస్తవ జీవితాన్ని మళ్ళీ పరీక్షించుకోవాలి. and start growing in Jesus Christ. దేవునిలో ఎదగటం మొదలు పెట్టాలి. So Daniel, Shadrach, Meshach and Abednego, what they are trying to do here? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? They want to build up their spiritual life or righteousness or holiness. వాళ్ళ నీతిని, వాళ్ళ పరిశుద్ధతని వాళ్ళు నిర్మించుకోవాలనుకుంటున్నారు. Among whom? ఎవరి మధ్యలో అండి? Among the unrighteous people. అవినీతి పరుల మధ్యలో. Do you know often what we say? మనం తరచు ఏం చెప్తాం తెలుసా అండి? Pastor, as you said, we don't want to commit any sin, but because of my friends, పాస్టర్ గారండి, మేము అసలు ఏ పాపము చేయకూడదని మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం, కానీ మా స్నేహితులు ఉన్నారే. often we use this word, okay, within inverted commas, this word, because of my friends, because of my friends. మనం తరచు చెప్తూ ఉంటాం, మా స్నేహితుల వలన, మా స్నేహితుల వలన అని. I don't know why people never say, because I like it, because I like it, because I want to do that one. కానీ తరచు ఏ మనిషి నాకు నచ్చి, నాకు చేయాలనిపించి నేను చేసా ఇలా చెప్పరండి. It started in the beginning in Eden. ఆ ఏదైనా తోటలో మొదలైందండి. Because of my wife, this fellow said. నా భార్య వలన అని చెప్పడి. And look at that fellow. ఆ వ్యక్తిని చూసి Look at the another fellow. Okay, somebody, who is that somebody? Okay, Adam said, because of this fellow. Who is that fellow? Eve. Okay, because of this fellow, I ate that one. ఆదాము అక్కడ ఈ స్త్రీ వలన నేను ఈ పాపం చేశాను చెప్పాడు. And God went to that fellow. దేవుడు ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. And asked, why did you do like this? ఆ వ్యక్తిని నువ్వెందుకు చేసావని And that fellow, ఆ వ్యక్తి ఏం చెప్పారండి? because of, see, that's what, often, because of that fellow, because of my friends, because of that particular situation, I committed sin. Keep on blaming others. వాళ్ళ వల్ల వాళ్ళు చెప్పారని, వాళ్ళ స్నేహితులు చెప్పారని, వీళ్ళు చెప్పారని, ఎవరెవరో చెప్పారని చెప్పి మనం పాపం చేస్తూనే ఉన్నాము. They never agreed, or they never accepted, or they never confessed their sin. ఏ వ్యక్తి వాళ్ళ పాపాలని, వాళ్ళు చేసిన పనులన్నిటిని ఒప్పుకోలేదండి. Adam and Eve, they never accepted. అవ్వాదం కూడా ఒప్పుకోలేదండి.
That's what God said. You have no right to be inside of this garden. మీకు అందుకే దేవుడు చెప్పాడు మీ ఇద్దరికి ఈ యొక్క తోటలో ఉండే అధికారం లేదు అని. Dear friends, let me tell you one thing. ప్రెసిడెంట్ గారు మీకు ఒక విషయం చెప్తాను. The name of that garden is not the Garden of Eden. ఆ యొక్క తోట పేరు ఏదైనా తోట కాదండి. Because God's garden is a place called Eden, that is the Garden of Eden. ఆ యొక్క తోట ఏదేను అనే ప్రాంతంలో ఉండటం వలన అది ఏదేను తోటగా మారింది. Because that particular garden is in Gethsemane, that is called the Garden of Gethsemane. ఆ యొక్క తోట గెత్సమనే అనే ఒక ప్రదేశంలో ఉండింది కాబట్టి అది గెత్సమనే తోట అయిందండి. But the name of that garden is not Gethsemane. కానీ ఆ తోట పేరు గెత్సమనే కాదు. You got my point? చెప్పింది అర్థమైంది కదండి. Okay. So the second point is build up our righteousness. మన యొక్క నీతిని మనం నిర్మించుకోవాలి. Okay. This is a must in every Christian life. ఇది ఒక క్రైస్తవుని జీవితంలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి. God is not going to ask or question you how many degrees you got in this world. ఈ లోకంలో నువ్వు ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నావు దేవుడు అడగడు. God is not going to ask how many buildings you built in this world. ఈ లోకంలో ఎన్ని ఇల్లు కట్టుకున్నావు అని అడగడు. God is not going to ask how many promotions you got in this ఈ world. లోకంలో నీకు ఎన్ని ప్రమోషన్లు వచ్చినాయో కూడా దేవుడు నేను అడగడు. But God is definitely is going to ask, కానీ దేవుడు ఖచ్చితంగా ఒక విషయం అయితే అడుగుతాడు. are you able to protect your righteousness in your Christian life? క్రైస్తవ జీవితంలో నీ నీతిని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? Satan often comes, he wants to disturb you, సాతాను తరచూ వస్తాడు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. because the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది he roams, because in Rome, he roams. ఆయన తిరుగుతూనే ఉన్నాడండి. So be careful. జాగ్రత్తగా ఉండండి. Okay. Can you read Zephaniah chapter 2 verse 3? Zephaniah chapter 2 verse 3. జెఫన్యా 2వ అధ్యాయం 3వ వచనం. దేశంలో చదువులే చదవండి ఇంకా ఎతుకుతున్నారు ఎతుకుడు బిజినెస్ Okay, Zephaniah is in the New Testament. Old Testament. I forgot. It's in the Old Testament. జెఫన్యా 2:3 Zephaniah chapter 2 verse 3. దేశములో సాత్వికులై సాత్వికులై ఆయన ఆయన న్యాయవిధులను అనుసరించు న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. యెహోవాను వెతుకుడి. మీరు మీరు వెదకి వెదకి వినయము గలవారై వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల నీతిని అనుసరించిన యెడల. What that prophet says, అక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడండి? follow God's righteousness. దేవుని యొక్క నీతిని మనం అనుసరించాలి. Don't follow the righteousness of this world. ఈ లోక సంబంధమైన నీతిని మీరు పాటించొద్దు. Okay, the righteousness of this world says, don't do this one. ఈ లోక సంబంధమైన నీతి ఇది చేయొద్దు అని చెప్తుంది. If you do this one, ఇది చేస్తే you may be in problem. నువ్వు సమస్యలో పడతావు అంటది. But the righteousness of God says differently. కానీ దేవుని నీతి వేరే విధంగా చెప్తుంది. Nothing is going to happen even if you do that one. ఇది చేసినా నీకేం కాదు. Okay, that's what Smiley said like this. అందుకే స్మైలీ ఈ విధంగా చెప్తుంది. Don't follow the rules and regulations of this world. ఈ లోక సంబంధమైన న్యాయ కట్టడలను మీరు పాటించొద్దు. Even Jesus said like this, దేవుడు కూడా ఇలా చెప్తాడు. you are in the world but not of the world. మీరు లోకంలో ఉన్నారు కానీ You be here, మీరు ఇక్కడే ఉండండి. you be with them, మీరు వారితో ఉండండి. you live among them, వారి మధ్యలో but నివసించండి. don't do what they do, వాళ్ళు చేసింది మాత్రమే చేయాలి. and do what God says you to do. దేవుడు మీకు ఏం చేయమని చెప్పాడో అదే చేయండి. That's what Mother Mary said like this. అందుకే తల్లి అయిన మరియా ఇలా చెప్పింది. Whatever he says, ఆయన చెప్పినది. who is that he? ఆయన ఎవరండి? And that he is our Lord Jesus Christ. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. Whatever he says, do it. దేవుడు ఏది చెప్తాడో అది మీరు చేయండి. No inclusions, అందులో ఏం కలపొద్దు. no exclusions. అందులో ఏం తీసేయొద్దు. Okay, if he says one, ఆయన ఒకటి చెప్తే not 1.5.
ఒకటిన్నర చేయండి. Only one. ఒకటే చేయండి. If he says two, అండ్ రెండు చెప్తే only two. రెండే చేయండి. No 2.5 or 3. రెండున్నర మూడు చేయొద్దు. Okay, don't try to include or exclude. మీరు కలపొద్దు, తీసివేయొద్దు. Okay, that is called obedience. దాన్ని విధేయత అంటారు. That is called building up in righteousness. దాన్ని నీతిలో ఎదగటం అంటారు. So, dear friends, Prophet Zephaniah says like this: అప్పుడు స్నేహితులారా, ఇక్కడ జెఫన్యా ప్రవక్త follow the righteousness of God. దేవుని యొక్క నీతిని పాటించాలి. Okay, you are in an institute, మీరు ఒక ఇన్స్టిట్యూట్ లో ఉన్నారనుకుందాం. and beside your institute, another institute is there. మీ యొక్క ఇన్స్టిట్యూట్ పక్కన ఇంకో ఇన్స్టిట్యూట్ And ఉంది. because you are in this institute, మీరు ఈ సంస్థలో ఉన్నారు కాబట్టి what are the rules you are going to follow? ఏ కట్టడల్ని మీరు పాటిస్తారండి? The rules of this institute or another one? ఈ సంస్థతో పాటిస్తారా, పక్క సంస్థతో పాటిస్తారా? If you don't want to follow the rules and regulations of this institute, then they, a principal or municipal or whatever you call, he will or she will come forward and say, get lost. ఒకవేళ మీరు ఈ సంస్థలో ఉండి ఈ సంస్థ కట్టడలు మీరు పాటించకపోతే అక్కడ ఉన్న అధికారులు మీ దగ్గరకు వచ్చి బాబు కొంచెం బయటకు వెళ్ళండి నాయనా, అటు వెళ్ళాలి అని చెప్తారన్నమాట. You have to. మీరు పాటించాలి. You must. మీరు చేయాలి. There is no other option. ఇంకా వేరే If you don't want to follow, మీరు అది చేయకూడదు అనుకుంటే there is another option. ఇంకొక ఆప్షన్ మీకు ఉంది. That beautiful option is ఆ అందమైనటువంటి అవకాశం ఏంటంటే leave that institute. That's all. దాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేయడమే. Okay. Likewise, అదే విధంగా in Christian life, క్రైస్తవ జీవితంలో కూడా follow the righteousness of God. That's all. There is only one option, and that option is this one. దేవుని యొక్క నీతిని అనుసరించాలి. మనకున్నది అది ఒకటే అవకాశం, అది ఒక్కటే మీరు పాటించాలి. Okay, the third thing. మూడవది, Okay, read the same verse again. మళ్ళీ అదే వచనం చదవండి. Verse 8. రాజు భుజించు భోజనమును రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని Okay, what are they trying to do? ఏం చేయాలనుకుంటున్నారండి? Okay, the third B is, మూడవది ఏంటంటే okay, they want to brighten their future. వాళ్ళ భవిష్యత్తును ప్రకాశవంతంగా మార్చుకోవాలనుకుంటున్నారు. That's what if you read, I don't know exactly. Oh, brighten. Okay, which was for children learning, understanding. Okay, when they stand in front of, okay, read verse, okay, chapter 1, 19. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరును కనబడలేదు. కనుక వారే రాజముఖమును సముఖమున నిలిచెది. Okay, go ahead. రాజు వీరు ఎంత విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్రు కంటెను గారడి విద్య గలవారి అందరి కంటెను 10 శ్రేష్ఠులను తెలియబడిను. See, శ్రేష్ఠులని తెలియబడి because they did not eat king's portion, వాళ్ళు రాజు పంపిన భాగము వీళ్ళు తినకపోవడం వలన anything happened? ఏమైనా అయిందండి? Any problem in them? ఏమైనా సమస్య వచ్చిందా వాళ్ళకి? Nothing. ఏం రాలేదండి. Rather, they were able to brighten their future, beautiful future. వాళ్ళు దానికి బదులుగా వాళ్ళ యొక్క భవిష్యత్తును మంచిగా ప్రకాశవంతంగా మార్చుకున్నారు. Dear friends, we are Christians. అప్పుడు స్నేహితులారా, మన క్రైస్తవులం Okay, let's maintain our Christianity spiritually. మన యొక్క ఆత్మపరంగా మన యొక్క క్రైస్తవ జీవితాన్ని నిలుపుకుందాము. Okay, don't look at that situation and say, because of this situation I have become like this. ఏదో ఒక పరిస్థితిని చూపించి ఈ పరిస్థితుల వల్ల నేను ఇలా అయ్యాను అని చెప్పొద్దు. Okay, look at the lives of Daniel, Shadrach, Meshach and Abednego. ఇక్కడ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే For instance, ఒక క్షణానికి one instant happened there. అక్కడ ఒక పరిస్థితి జరిగింది. In front of them what? There was a huge statue. వాళ్ళ ముందు ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టారు. All people, they started coming and they are prostrating in front of that one.
అందరూ వచ్చి దానికి సాష్టాంగపడడం Oh, ప్రారంభించారు. oh God, our goddess, you are a mighty God. Okay, we worship you, we praise you. ఓ గొప్ప దేవత దేవుడా మేము స్తుతిస్తున్నాము గణపరుస్తున్నాము ఏమేమో చెప్తున్నారు వచ్చి. Even Jews. యూదులు కూడా చెప్తున్నారండి అక్కడికి వచ్చి. See, these four people are among such kind of terrible people. అటువంటి భయంకరమైనటువంటి వ్యక్తుల మధ్య ఈ నలుగురు నివసిస్తున్నారు. But still, they were able to maintain their spiritual life. వాళ్ళు అలా ఉంటూ కూడా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. They were able to brighten their future or life. వాళ్ళ యొక్క వాళ్ళ భవిష్యత్తుని జీవితాన్ని వాళ్ళు ప్రకాశవంతంగా మార్చుకుంటున్నారు. Can't you and I? మీరు నేను చేయలేమండి? We can. మనం చేయగలమండి. But the problem is, సమస్య ఏంటంటే we want to push that word can out and put another word can't in. That is the problem with us. చేయగలాన్ని మనం బయటికి తన్నేసి చేయలేము అని తెచ్చుకుని పెట్టుకుంటాం. Please don't do like that. అలా చేయకండి. Only four people. నలుగురేనండి. They said, we don't want to worship this one. మేము దీనికి పూజించము అని This is చెప్పారు. just a statue. ఇది విగ్రహం మాత్రమే. Cannot walk, నడవలేదు, cannot move, కదలలేదు, cannot talk, మాట్లాడలేదు, cannot hear. వినలేదు. That's what the psalmist says in 115, Psalm number. కీర్తనకారుడు అందుకే 115వ కీర్తనలో Can you read చెప్తున్నాడు. that? అవి కళ్ళుండి చూడవు చూడండి. Yeah. Psalm number 115, 115. వారి విగ్రహములు వెండి బంగారువి వెండి బంగారువి అవి అవి మనుషుల చేతి పనులు అవి మనుషుల చేతి పనులు వాటికి వాటికి నోరుండి పలుకవు నోరుండి పలకవు కన్నులుండి చూడవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు ముక్కులుండి వాసన So చూడవు. why should we prostrate before them? వాటికి మేము ఎందుకు సాష్టాంగపడాలి? Why should we worship them? వాటిని ఇప్పుడు ఎందుకు పూజించాలి? Okay, we don't want to worship. మేము వాటికి సాష్టాంగపడం. That is how they protected their spiritual life. వారు ఆ విధంగా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నారు. Why not you and I? మీరు కానీ నేను కానీ ఎందుకు చేయలేమండి? So brighten means what? ప్రకాశవంతం చేసుకోవటం అంటే If you walk in the light of God, మీరు దేవుని యొక్క కాంతిలో నడిచారనుకోండి. so what is that light? ఆ కాంతి ఏంటండి? Our God Himself is our spiritual light. దేవుడే మన ఆత్మ సంబంధమైన వెలుగండి. And who is that light? ఆ వెలుగు ఎవరండి? Our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. Okay, let's read two verses. Okay, Isaiah chapter 2 verse 5. Isaiah యెషయా 2:5. Isaiah chapter 2 verse 5. యాకోబు వంశస్థులారా వంశస్థులారా రండి రండి మనము మనము యెహోవా వెలుగులో యెహోవా వెలుగులో నడుచుకుందుము. What kind of brightness or what kind of light that prophet trying to say? ఎటువంటి వెలుగు గురించి ఇక్కడ ఈ ప్రవక్త చెప్పదలుచుకుంటున్నాడండి? Okay, God's light. యెహోవా వెలుగు. Okay, let's examine ourselves. మనం పరీక్షించుకుందాం. Are we in the light of God? మనం దేవుని వెలుగులో ఉన్నామా? Are we in spiritual life? మనం దేవుని ఆత్మలో ఉన్నామా? Or in the darkness? లేదంటే చీకటిలో బ్రతుకుతున్నామా? Let not the darkness of this world rule over you, ఈ లోక సంబంధమైన చీకటి మీ మీద ఏలుబడి చేయకుండా చూసుకోండి. but the light of God. దేవుని వెలుగు చేయాలి. Did you get my point? చెప్పింది అర్థమైంది కదండి? So, okay, the second thing, రెండవ చూద్దాం. Genesis chapter 5 verse 24. ఆదికాండం 5:24. If you walk in the light of God, then what happens? దేవుని వెలుగులో మీరు నడిచినప్పుడు ఏం జరుగుతుంది? Yeah. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను. దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. Beautiful. చాలా అందమైన వచనం అండి ఇది. Enoch walked with God. హానోకు దేవునితో నడిచెను. A beautiful word. చాలా మంచి పదం ఇది. Okay. Enoch walked with a minister. No. Enoch walked with an MLA. No. Enoch walked with the person who has got the highest position in this world. No. హానోకు ఒక మంత్రితో నడిచాడు, ఒక ఎమ్మెల్యేతో నడిచాడు.
ఒక మంచి అధికారంలో ఉన్న వ్యక్తితో నడిచాడు, అవునా? కాదండి. But that particular verse says like this: కానీ ఇక్కడ ఈ వచనం ఇలా చెప్తుందండి, he walked with God దేవునితో నడిచెను. after walking for years together. సంవత్సరాల తరబడి నడిచినప్పుడు The word of God says like this: దేవుని వాక్యం ఇలా చెప్తుందండి. how many years Enoch walked with God? హానోకు ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచాడండి? 360 360 years. 60 or 65? 65 5 ఏండ్లు 65 Okay, 365 years. 365 ఇయర్స్ అండి దేవునితో నడిచాడు. How many miles he might have walked? ఎన్ని మైళ్ళు నడుచుంటాడు పాపం. Walking. Keep on walking. నడుస్తూనే ఉన్నాడు పాపం ఆయన. Without taking visa. పాపం ఏ విశ్రాంతి తీసుకోవట్లేదు. Without taking visa for any other country. వీసా లేదు, ఏం లేదు. He reached Australia, America, England and all countries. No, he reached heaven. ఆస్ట్రేలియా, అమెరికా, లేదంటే యూకే, లండన్ ఇవన్నీ వెళ్ళలేదండి. డైరెక్ట్ పరలోకం. He did not wait for any flight. ఏ ఫ్లైట్ కోసం పాపం ఎదురు చూడలేదు ఆయన. Okay, his only flight is his 2 legs. Okay, his only flight is 2 legs. What? ఆ జీవితం అంతా ఆయన నడుస్తూనే ఉన్నాడు. And the Bible says like this: he is no more. ఆ బైబిల్ చెప్తుంది అతను ఇంకా లేకపోయేను. He is no more means he is no more in this world, but he is in heaven. ఆయన ఈ లోకంలో లేడు కానీ పరలోకంలో ఉన్నాడు. If you are not here, మీరు ఇక్కడ లేరు అనుకోండి, there is another blessed place for us, మనకి ఆశీర్వాదాలు ఉన్నటువంటి స్థలం ఉంది, and that is heaven. అదే పరలోకం. If you are not here, మీరు ఇక్కడ లేరు అనుకోండి, there is another worst place, ఇంకో భయంకరమైన ప్రదేశం ఉంది, and that is hell. అదే నరకం. Enoch is in heaven with God. హానోకు పరలోకములో దేవునితో ఉన్నాడు. Okay, what is our best future in our world, in our life? మన జీవితాల్లో ఒక మంచి భవిష్యత్తు అనేది ఏంటిదండి? Heaven, పరలోకం అండి, eternal life. నిత్య జీవం. So dear friends, నా ప్రియ స్నేహితులారా, 3 B's. 3 Bలు. Number 1, మొదటిది bury your sin. మీ పాపాన్ని పాతి పెట్టాలి. Okay, don't let him come out again. దాన్ని మళ్ళీ బయటికి తీసుకురావద్దు. Never and ever allow him to come out. ఆయన బయటికి వచ్చేలాగా మీరు చేయొద్దు. And number 2, రెండవది what is that? Build up your righteousness spiritually. ఆత్మీయంగా మీ యొక్క నీతిని నిర్మించుకోండి. And number 3, మూడవది brighten your spiritual life or righteousness or future. మీ ఆత్మీయ జీవితాన్ని కానీ మీ పరిశుద్ధతని కానీ లేదంటే మీ యొక్క భవిష్యత్తుని కానీ మీరు ప్రకాశవంతంగా మార్చుకోండి. If you do these 3 things, ఈ 3 విషయాలు మీరు then చేసినట్లయితే God will give you a beautiful crown. దేవుడు మీకు ఒక మంచి కిరీటాన్ని ఇస్తాడండి. What is that one? ఏంటిదండి అది? Heaven, పరలోకం, eternal life. నిత్య జీవం. May God help us to get that crown in everybody's life. ఆ యొక్క కిరీటము మనం ప్రతి ఒక్కరు మన జీవితాల్లో పొందుకునేలాగా దేవుడు మనకి సహాయం చేయను గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Thank you, Jesus, for your message. మీరు మాకు ఇచ్చిన ఆ సందేశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. Help us to grow in thee. మీలో ఎదగడానికి మాకు సహాయం దయచేయండి. Send us with your blessings. మమ్మల్ని మీ ఆశీర్వాదాలతో పంపించండి. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్.